సో ఇది ఒక్క నిమిషం. ఓపెన్. ఓకే, నైస్. ఇంకా ఇప్పుడు మనకి టెన్షన్ లేదు, ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఓకే, సో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఓకే, సో గుడ్డిగా ఎవరిని ఫాలో అవ్వకండి, ఇంక్లూడింగ్ మీ. ఓకే, సో నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఒక 1 to 2 అవర్స్ మీ అంతకు మీరు థింక్ చేసి ఆలోచన చేయండి ఫస్ట్, ఏం జరుగుతుంది ఏంటన్నట్టు. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను రీసెంట్గా ఒక వీడియో చూస్తాను, ఒక 1 అవర్ బ్యాక్ ఒక అమ్మాయి వీడియో చూశాను. ఓకే, సో అమ్మాయి ఏం చేస్తుందంటే అమ్మాయి గూగుల్లో జాబ్ చేస్తుంది, మన తెలుగు అమ్మాయి. ఓకే, సో ఇంకొక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి వచ్చేసి మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తుంది. సో ఆల్రెడీ మనకు చాలామందికి తెలుసు అనమాట ఆల్రెడీ అమ్మాయి. ఓకే, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం పాపం వాళ్ళది అసలు ఏం లేదు. ఓకే, వాళ్ళు క్లారిటీగా వాళ్ళు ఎలా వెళ్ళారు, ఏం చేశారు, వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి, అవన్నీ కూడా మెన్షన్ చేశారనమాట. చాలా చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటో వస్తుందంటే వీళ్ళు ఏదైతే గూగుల్లోకి వెళ్ళారో మైక్రోసాఫ్ట్లోకి వెళ్ళారో ద సేమ్ ప్యాటర్న్ అనమాట. సేమ్ ప్యాటర్న్ మన వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. అది ఎప్పటికీ అది సెట్ కాదు. అది ఎందుకు ఎలా అనేది నేను మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. మీరు గుడ్డిగా అందరూ వెళ్తారు చూడండి, ఆ విధంగా వెళ్ళకండి. ఓకే, సో ఎప్పుడు కూడా మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇచ్చారనుకోండి, దాన్ని 1కి 100 సార్లు మీరు వెరిఫై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వెరిఫై చేసుకున్న క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ కాలేజ్ ఏంటి. ఫస్ట్ వాళ్ళ కాలేజ్ అది టైర్ 1 ఆర్ టైర్ 2. ఫస్ట్ చెక్ ఇది ఒకటి చేసుకోవాలి ఫస్ట్ మీరు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళ సీజీపీఏ అనమాట, ఎంత ఉంది. 7 అబవ్ ఉందా, లేకపోతే 5 అబవ్ ఉందా, లేకపోతే బిలో ఉందా. ఇది ఫస్ట్. సెకండ్ క్వశ్చన్ ఇది వేసుకోవాలి. ఈ 2 క్వశ్చన్లు వేసుకోండి చాలు, ఎక్కువ కూడా వద్దు. ఈ 2 క్వశ్చన్లు వేసుకోండి. ఈ 2 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మీకు డిఎస్ఎన్ ఆల్గో వచ్చా. మీరు ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే సాల్వ్ చేయగలుగుతున్నారా. ఇట్స్ వెరీ బేసిక్ థింగ్స్ అనమాట ఇవి. ఇవి ఒక్కటి మీకు అర్థం కాకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. ఓకే, అక్క మైక్రోసాఫ్ట్లో కొట్టింది, అక్క గూగుల్లో కొట్టేసింది, నేను వెళ్ళిపోతా. సో హౌ టు లర్న్ డిఎస్ఎన్ ఆల్గో, హౌ టు గెట్ ఇన్ టు మైక్రోసాఫ్ట్, హౌ టు గెట్ ఇన్ టు గూగుల్, యాహూ అనేసి టైప్ చేస్తూ కూర్చుంటారు. సో టైప్ చేయగానే మీకు గూగుల్ ఏమొస్తుంది ఫస్ట్. సో టైప్ చేయగానే ఏమొస్తుంది, స్ట్రైవర్ వస్తుంది, రైట్. స్ట్రైవర్లో ఏముంటుంది, ఏ టు జెడ్ సంథింగ్ అడిగింటాడు, డిఎస్ఎన్ ఆల్గో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఏదైతే ఉంటుందో మొత్తం తీసుకుంటారు. ఓకే, దాని లోపల ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో లైక్ 150 క్వశ్చన్స్ అవ్వచ్చు, 500 క్వశ్చన్స్ అవ్వచ్చు, 1000 క్వశ్చన్స్ అవ్వచ్చు. ఇవన్నీ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవన్నీ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్. దీని ఏం చేస్తారో మీకు అర్థం కాదు. సరే అయింది, ఏమైంది, నా టార్గెట్ ఏంటి, నేను మైక్రోసాఫ్ట్లోకి వెళ్ళాలి, నాకు మంచి బ్రాడ్ బేస్ కంపెనీ కావాలి. నువ్వు ఇక్కడే స్టార్ట్ అయిపోతావు. 1 మంత్ చేస్తావు, 1 మంత్ అయిపోద్ది, 6 మంత్స్ అయిపోద్ది, 1 ఇయర్ అయిపోద్ది. నీకేమైనా వచ్చిందా అంటే కంప్లీట్గా నువ్వు మెమరైజ్ చేసుకుంటూ కూర్చున్నావు. కంప్లీట్లీ మెమరైజ్డ్. అంటే సెర్చ్ ఫర్ యారే అంటే ఓకే, ఒక యారే తీసుకుంటాం, సెర్చ్ చేసుకుంటాం, అది వస్తుంది. నేను రాసుకుంటూ నువ్వు మెమరైజ్ చేసుకుంటూ కూర్చుంటావు. లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ 500 కాదు, 1000 ప్రాబ్లమ్స్ కూడా నువ్వు సాల్వ్ చేస్తావు. ఒకవేళ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఒకవేళ ఇవ్వమని చెప్తే నువ్వు చెప్పలేవన్నమాట. ఎందుకంటే ఇదంతా కూడా మెమరైజ్ చేసుకుంటూ వెళ్ళావు. సరే చేసుకున్నావు, అయ్యింది, అంతా బాగుంది. నీకు కంపెనీ నుంచి కాల్స్ వస్తాయా. కంపెనీస్ ఏవైతే మైక్రోసాఫ్ట్, గూగుల్ ఆర్ ఈవెన్ బ్రాడ్ బేస్ కంపెనీ నుంచి కాల్ వస్తుందా. లిటరలీ చెప్తున్నా,
99.9% మీకు కాల్స్ రావు. ఈ 1 ఇయర్ మీరు ఎంతైతే కష్టపడ్డారో, 2 ఇయర్స్ ఎంతైతే కష్టపడ్డారో ఇదంతా కూడా ఎక్కడికెళ్ళిపోద్ది తెలుసా? ట్రాష్‌లోకెళ్ళిపోద్ది. కంప్లీట్‌లీ ట్రాష్. అర్థమవుతుందా? మీరు చదవడంలో మీకు తప్పులేదు. మీరు ప్రాపర్‌గా చదివారు. మీకంటూ ఒక కసి ఉంది. అరే! ఖచ్చితంగా నేను మైక్రోసాఫ్ట్‌లో కొట్టాలి, గూగుల్‌లో కొట్టాలి, పక్కనోళ్ళు కొట్టారు, నేను కొడతాననేసి మీరెళ్తున్నారు గానీ, ఫస్ట్ మీ క్వెషన్స్ అవన్నీ ఉన్నాయి కదా! మీ కాలేజ్ ఏంటి? మీ సీజీపీఏ ఎంతొచ్చింది? దాని తర్వాత డీఎస్ఎన్ఎల్‌గా మీరు ఎంతవరకున్నారు? ఓకే. ఇప్పుడు డీఎస్ఎన్ఎల్‌గో అనేది మీరు 100% నేర్చుకున్నారనుకోండి. మొత్తం క్వెషన్స్ ఏవైతే మొత్తం నేర్చేసుకున్నారో అంతా అయిపోయింది. బావుంది. అంతా బావుంది. ఈ సీజీపీఏ వచ్చేసి మీకు ఎంతుంటుందంటే 6 ఉంటుంది. లేకపోతే 5 ఉంటుంది. నీకు గూగుల్‌లో నుంచి, మైక్రోసాఫ్ట్ నుంచి కాలొస్తుందా? ఆబ్వియస్‌లీ రాదు. సరే కాలేజ్‌లో ఎక్కడుంది? టైర్ 3లో ఉంది నీది. టైర్ 3లో ఉంది. టైర్ 4లో ఉంది. టైర్ 20లో ఉంది. టైర్ 40లో ఉంది. టైర్ 50లో ఉంది. నీకొస్తదా కాలు? 100% రాదు కదా! ఇట్స్ వెరీ సింపుల్ రియాలిటీ కదా! ఇంత చిన్నది చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు మీరందరూ? రాంగ్ రైట్? ఇప్పుడే మీకందరికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైతే గూగుల్‌లో జాబ్ కొట్టిన అమ్మాయో, అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టిన అమ్మాయి ఉందో, వాళ్ళ లింక్డ్ఇన్‌కెళ్ళండి. సో, లింక్డ్ఇన్‌లోకెళ్ళి వాళ్ళు ఏ కాలేజు, వాళ్ళ సీజీపీఏ ఎంత, ఫస్ట్ చెక్ చేయండి. మీకు నెక్స్ట్ ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు చేయాల్సిన పని ఇది ఒక్కటండి. వాళ్ళు ఏదైతే కాలేజ్ చదవలే ఖచ్చితంగా వాళ్ళది ఐఐటీ ఉంటుంది. లేకపోతే ఎన్ఐటీ ఉంటుంది. ఖచ్చితంగా టైర్ 1, టైర్ 2 కాలేజెసే ఉంటాయి. అందుకే వాళ్ళకొస్తాయి జాబ్స్. సరే అన్న మరిప్పుడు టైర్ 3 కాలేజెస్ వాళ్ళకి మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టలేమా? ఇప్పుడు నెక్స్ట్ అదే చెప్తున్నా. నేనిక్కడ నెగెటివిటీ చెప్పట్లేదు. ఎవ్వరి గురించి చెప్పట్లేదు నెగెటివిటీ. మీరు ఎలా థింక్ చేసి, మీరెలా సాల్వ్ చేస్తే మీరు మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టగలుగుతారు. ఒక ప్రైవేట్ బేస్ కంపెనీలో ఎలా కొట్టగలుగుతున్నారు ప్రాక్టికల్‌గా నేను ఇప్పుడు చెప్తా. ఇక్కడి వరకు మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను చెప్తా. ఇంతవరకు. దీంట్లో మాట్లాడుకున్న దాంట్లో మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక క్లారిటీ వచ్చింది అట్‌లీస్ట్ కొంచెమైనా ఒక 20-30%. సో, వాట్ వి ఆర్ డూయింగ్? వాట్ వి ఆర్ థింకింగ్? సో, మనం గుడ్డిగా ఎళ్తున్నామా? లేకపోతే మనం కొంచెం థింక్ చేసి ఎళ్తున్నామా అనేసి కొంచెం ఏమైనా క్లారిటీ వచ్చిందా ఎవరికైనా? ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అడగండి. నేను ప్రతిది కూడా ఇప్పుడు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా? లేవా? సరే. ఇప్పుడు నీ కాలేజ్ వచ్చేసి టైర్ 3 ఉంది. టైర్ 3 ఉంది. ఓకేనా? నువ్వు మైక్రోసాఫ్ట్‌లో కావాలి. నీకు జాబ్ మైక్రోసాఫ్ట్‌లో కావాలి. ఆర్ నీ డ్రీమ్ వచ్చేసి గూగుల్. ఆర్ ఒక మంచి బ్రాడ్ బేస్ కంపెనీలో నువ్వు కొట్టాలి జాబ్. ఓకే. ఇప్పుడు నువ్వు ఉండేది ఎక్కడ? నువ్వు సెకండ్ ఇయర్‌లో ఉన్నావు. ఆర్ థర్డ్ ఇయర్‌లో ఉన్నావు. ఆర్ ఫోర్త్ ఇయర్‌లో ఉన్నావు. ఫిక్స్ అయిపో. నువ్వు బ్రాడ్ బేస్ కంపెనీ కొట్టేస్తావని ఫిక్స్ అయిపో. ఓకే. బట్ బిఫోర్ దట్ నువ్వేం చేస్తావంటే ఒకటే ఆప్షన్ ఉంది. స్టార్టప్స్. ఆర్ ఈవెన్ ఎలాంటి కంపెనీ అయినా పర్లేదు నీకు. 2 ఇయర్స్ నువ్వు కళ్ళు మూసుకొని వర్క్ చేస్తావు. 2 ఇయర్స్ వరకు నీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఓకే. మరి ఇంకోసారి నేను రిపీట్ చేస్తున్నా. నువ్వు ఒకవేళ బ్రాడ్ బేస్ కంపెనీలోకి నువ్వు వెళ్ళాలి, లోపలికెళ్ళాలనుకుంటే ఫస్ట్ నీ కాలేజ్ ఉండాలి. టైర్ 1 టైర్ 2 ఈ 2 తర్వాత సీజీపీఏ చూస్తారు. ఎప్పుడు? నువ్వు ఒకవేళ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే మైక్రోసాఫ్ట్‌లో కొట్టాలనుకుంటే ఇది ఎలిజిబిలిటీ అనమాట. ఇది ఎలిజిబిలిటీ. అది కాదు నేనొక టైర్ 3 ఉన్నాను. నాకు ఖచ్చితంగా నా డ్రీమ్ ఏంటంటే నేను మైక్రోసాఫ్ట్‌లోనే కొట్టాలి జాబ్. నేను లేకపోతే నేను జాబ్ చేయను. అలాంటి మైండ్ సెట్ ఎవరైనా ఉన్నారనుకోండి టైర్ 3 వాళ్ళు కదా! ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఏదంటే స్టార్టప్స్. ఆర్ ఏదైనా కూడా ఒక కంపెనీలో జాయిన్ అయిపోండి. ఇక్కడ మీకు సాలరీ వచ్చేసి అది 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, ఈవెన్ 5,000 కూడా అవ్వచ్చు. నీకు సంబంధం లేదు. నువ్వు టార్గెట్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ కదా! గమ్మున 2 ఇయర్స్ కళ్ళు మూసుకొని వర్క్ చెయి.
నువ్వు వర్క్ చేసి 2 ఇయర్స్ నీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చిందా? సో, యూ ఆర్ ఎలిజిబుల్. యూ ఆర్ ఎలిజిబుల్. నీకెలాంటి సీజీపీఏ చూడరు. అవసరం లేదు. ఇది టైర్ 1, టైర్ 2 ఇది అవసరమే లేదు. అర్థమవుతుందా? ఈ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే నువ్వు డైట్ 3లో ఉన్నా గూడా నువ్వు జాబ్ కొట్టగలుగుతావు. ఈ 2 ఇయర్స్ ఏదైతే నువ్వు స్టార్టింగ్‌లో నువ్వు లోపలికి ఎంటర్ అవుతావో, ఈ 2 ఇయర్స్ లోపల మొత్తం డీఎస్ఎన్ఎల్ గురించి క్వెషన్స్ ఉంటాయి. అవన్నీ ప్రాపర్‌గా నువ్వు ప్రిపేర్ అవుతావు. వాళ్ళెలా అడిగారు, ప్రీవియస్ క్వెషన్స్ ఎలా అడిగారు, అవన్నీ గూడా నువ్వు ప్రిపేర్ అవుతూ ముందుకెళ్తూ ఉంటావనమాట. ఆ 2 ఇయర్స్ రాగానే నువ్వేం చేస్తావు, నువ్వు అప్లై చేసుకుంటూ ఉంటావు. ఈజీగా నువ్వు క్రాక్ చేస్తావు. అప్పుడు థర్డ్ ఇయర్ ఉందో నువ్వు ఆటోమేటిక్‌గా మైక్రోసాఫ్ట్‌లో పెట్టేసుకొని నువ్వు ముందుకెళ్తావు. దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ వర్క్. ఇది రియల్ వరల్డ్‌లో జరిగేది ఇది. ఇది నాకొద్దు. నాకు 5,000 అంటే చాలా చీపు. అలాంటివి నేను వర్క్ చేయను. 10 కంటే చాలా చీపు. నా గోల్ వచ్చేసి స్టార్టింగే 1,00,000 కావాలి అని ఎవరైతే థింక్ చేస్తున్నారో మీరు ఎటు కాకుండా పోతారు. లిటరల్ చెప్తున్నా, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో మీరు ఎటు కాకుండా పోతారు. ఎందుకంటే ఇప్పుడు మా బ్యాచ్ 2లో ఉన్నారు కొంతమంది పాపం. వాళ్ళకి కెరీర్ గ్యాప్ వచ్చిందనమాట ఆల్మోస్ట్. ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్. వాళ్ళకి నో జాబ్స్. నో జాబ్స్ వాళ్ళకి. ఎక్కడైనా ట్రై చేద్దామన్నా కూడా వాళ్ళకి జాబ్స్ లేవు వాళ్ళకి. ఎందుకంటే కెరీర్ గ్యాప్ వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు నువ్వేం చెప్తావు? ఫుల్ యాటిట్యూడ్ అనమాట. 5,000 అంటే చాలా చీప్. 10,000 అంటే చాలా చీప్. 20,000 అంటే ఇంకా చీప్ నాకు. నాకు 1,00,000 కావాలి. ఒక్కసారి 3 ఇయర్స్ ఆర్ 2 ఇయర్స్ నీకు కెరీర్ గ్యాప్ వచ్చిందనుకో, కంప్లీట్‌లీ నువ్వు డిజాస్టర్. ఇంక నువ్వెందుకు పనికి రాకుండా పోతావు. అదేదో 2 ఇయర్స్, 3 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉండే బదులు అదే 2 ఇయర్స్ ఏదో స్టార్టప్‌లోకెళ్ళు. వర్క్ నేర్చుకో. ఇప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు 2 ఇయర్స్ వర్క్ నేర్చుకో. ఆ వర్క్ నేర్చుకున్న తర్వాత ప్రైవేట్ బేస్ కంపెనీకి ట్రై చెయి. ఇట్స్ వెరీ సింపుల్ మెథడాలజీ ఇది. నువ్వు ఓవర్‌గా థింక్ చేయాల్సిన అవసరమే లేదు. సో, ఇప్పటి నుంచి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. ఎంత చిన్న జాబ్ వచ్చినా దాన్ని చీప్‌గా చూడకండి. ఎవరైనా కూడా ఇప్పుడు ఈవెన్ నేనున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు నా సాలరీ చెప్పకూడదు గానీ ఎనీహౌ సో, మంత్లీ 2.6 లాక్స్ వస్తుంది నాకు. ఓకే. ఈ 2.6 లాక్స్ మనీ మంత్‌కి రావాలన్నప్పుడు నేను స్టార్ట్ చేసింది ఎంత? 3,000తో. 3,000తో నేను స్టార్ట్ చేశాను నా లైఫ్‌ని. ఆ 3,000 కాస్త 9,000 అయింది. 9,000 కాస్త 18,000 అయింది. దాని తర్వాత 35,000 అయింది. దాని తర్వాత 70,000 అయింది. దాని తర్వాత 1,20,000 అయింది. దాని తర్వాత 1,80,000 అయింది. దాని తర్వాత 2,60,000 అయింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఎలా వెళ్తున్నాను నేననేసి? ఇలా వెళ్ళాను, మళ్ళీ కిందకొచ్చాను. ఇలా వెళ్ళాను, ఇలా కిందకొచ్చాను. ఇలా వెళ్ళాను, ఇలా కిందకొచ్చాను. మరీ పైకెళ్ళాను. మరి కిందకొచ్చాను. మరి పైకెళ్ళిపోయాను. అవుతుందా ఇక్కడ? 3,000 అనేసి. ఇక్కడ 8,000 ఇలా ఇలా వెళ్తున్నానా? సో, ఎప్పుడైనా కూడా సక్సెస్ అనేది ఇలా ఉంటది ఇట్లా. ఇట్లా ఎళ్తది ఎప్పుడైనా కూడా. ఒకేసారి సక్కగా నాకు రూ. 1,00,00,000 కావాలి, నాకు ఒకేసారి 50,00,000 కావాలి, 40,00,000 కావాలంటే ఇప్పుడు ఏదైతే నీకు 40,00,000 వచ్చుంటుందో దీన్ని నువ్వు హ్యాండిల్ చేయలేవు. డబ్బుని హ్యాండిల్ చేయలేవు, జాబ్‌ని హ్యాండిల్ చేయలేవు. సడెన్‌గా నువ్వేమైపోతావు ఇక్కడ పడిపోతావు. సో, ఎవరిని భయపెట్టట్లేదు. జస్ట్ నిజాలు చెప్తున్నా. ఓకే. మీకందరికి ఒకటే చెప్తున్నా ఎప్పటినుంచైనా. సో, హైయర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. కానీ లైఫ్‌లో మాత్రం కొడితే కుంభస్థలమే కొట్టాలి. బట్ కొట్టాలన్నా ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయాలి కదా! ఏదో ఒకటి. అది 5,000 కావచ్చు, 3,000 కావచ్చు, 10,000 కావచ్చు. నీకు సాలరీ కావాలంతే. నువ్వు స్లోగా నీ ఎంపైర్‌ని నువ్వు బిల్డ్ చేసుకుంటావు. 2 ఇయర్స్ కళ్ళు మూసుకొని ఉంటావు. ఆ స్టార్టప్‌లో జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ముందుకెళ్తావు. ఇంక నిన్నెవరు ఆపరు. ఒక్కసారి నువ్వు ప్రైవేట్ బేస్ కంపెనీలోకెళ్ళావనుకో నిన్ను ఎవరు ఆపరు. నువ్వు వెళ్తూనే ఉంటావు. అది 40,00,000 అవ్వచ్చు, రూ. 1,00,00,000 అవ్వచ్చు, 2 క్రోర్స్ కూడా అవ్వచ్చు. సో, ఇక్కడ నేను మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే హౌ ఐ వెంట్ టు మైక్రోసాఫ్ట్, హౌ ఐ వెంట్ టు గూగుల్ అని చూసి ఫుల్ లైకులు కొట్టేసి, "అక్క మీరు చెప్పండి అక్క, మీరు ఎలా వెళ్లారో చెప్పండి అక్క, నేను మొత్తం జాయిన్ అయిపోతాను. ఇలా చేస్తాను. ఏదైనా కోర్స్ లాంచ్ చేయండి అక్క." ఈ వద్దు. బీ ఇన్ రియాలిటీ అంతే. ఆల్వేస్ రియాలిటీలో బ్రతకండి. ఓకే. ఇది చెప్దామనుకున్నా. ఓకే. సో, మేబీ కొంతమందికి హర్ట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అక్క వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. బట్ మనకు సంబంధం లేదు. బట్ నిజం ఏదైతే ఉంటుందో అది చెప్పాలనుకున్నా నేను చెప్పేసాను. ఓకే. సో, అక్క వాళ్ళ ప్రాబ్లమ్ ఉన్నా నాకేం ప్రాబ్లమ్ లేదులే గానీ. సో, నేను చెప్తాను నిజాలు మాట్లాడుకుందాం. వెళ్ళండి మీరొకసారి వెళ్ళి వాళ్ళ లింక్డ్ఇన్‌లోకెళ్ళండి. వాళ్ళ కాలేజెస్ ఏం చేశారు? దాని తర్వాత వాళ్ళు ఎక్కడ సీజీపీఏ ఎంతుంది వాళ్ళకి? 7 అబోవ్ ఉందా? లేకపోతే 5 అబోవ్ ఉందా చూడండి. 5 లోపల ఉందా చూడండి.
5 లోపల అసలు మీరు చూపించండి. 5 సీజీపీఏ వచ్చిన వాళ్ళు ఎవరైనా మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టిన వాళ్ళు చూడండి. అదే ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళు, అది టైర్ 3 అవ్వచ్చు, టైర్ 4 అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టేసారు ఆల్రెడీ. అర్థమవుతుందా? ఈ 2 ఇయర్స్ ఏదైతే ఉంటుందో ఇది నిన్ను కాపాడుతుంది. ఇక్కడ ఏ సీజీపీఎల్ కూడా నీకు అవసరం లేదు. నీకు ఎన్ని మార్క్స్ వచ్చినా నీకు అవసరం లేదు. నువ్వు ఏ కాలేజ్ నుంచి వచ్చావు ఎవ్వరు అడగరు నిన్ను అసలు. ఓకేనా? సో మీరు ఈ విధంగా చేయండి. 100 to 100% మీరు సక్సెస్ అవుతారు. సో మీరు ట్రాప్ అవుతున్నారు కాబట్టి నేను ఒకసారి వీడియో చేద్దాం. అట్లీస్ట్ మన వాళ్ళకి కొంచెం యూస్‌ఫుల్‌గా ఉంటుందన్నట్టు ఈ వీడియో చేస్తున్నా. ఓకేనా? ఎనీ క్వెషన్స్ ఎనీథింగ్ ఇక్కడి వరకు? రోడ్ మ్యాప్ చెప్పమంటారా ఒకసారి? యాహ్! నేను ఎప్పుడైనా కూడా అంతే. నేను చెప్తున్నాను కదా! ఎవరైనా కూడా నేను రియాలిటీనే మాట్లాడతాను. నాకు అబద్ధాలు చెప్పడం రాదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. కంపెనీస్ ప్రిఫర్ టైర్ 1, టైర్ 2 యాహ్! ఎగ్జాక్ట్‌లీ కదా! వాళ్ళు ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి. టైర్ 1, టైర్ 2 వాళ్ళకే ఇస్తారు. సెషన్ టార్గెటెడ్ ఓన్లీ ఫ్రెషర్స్ టార్చర్స్ కెరీర్ గ్యాప్. మీకు ఏం కావాలండి ప్రకాష్ గారు? మీకు ఏముంది అసలు? మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి చెప్తా. సరే ఇక్కడి వరకైతే ఇది. ఎనీ క్వెషన్స్ ఎనీథింగ్ ఇక్కడి వరకు? ఇప్పుడు రోడ్ మ్యాప్ గురించి మాట్లాడుకుందామా? సో చెప్తున్నా రోడ్ మ్యాప్ అదేదో యూట్యూబ్‌లో చూపించేది అది ఇది కాదు. సో నేను చెప్తా అంతే. మీరు ఎంతమంది దాన్ని తీసుకొని మీరు ముందుకెళ్తారనేది అది మీ ఇష్టం. ఓకే. నాకు అంతకు మించి ఏం తెలీదు. సో నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. అది కూడా ప్రాపర్‌గా నేను నా లైఫ్‌లో చూసిండేదే. నేను రీసెంట్‌గా కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ కొట్టాను కాబట్టి, నేను ఏదైతే ఫాలో అయ్యానో అదే మీకు చెప్తా. ఓకే. ఓకే. సరే మెసేజ్ ఆపండి ఇంకా. నేను ఇప్పుడు రోడ్ మ్యాప్ చెప్తా. దాని తర్వాత మీరు వెళ్ళండి. లాగిన్ అదే ఫ్రెషర్స్‌కి అనమాట. వాళ్ళ టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ ఫ్రెషర్స్‌కి మన ఓటు ఉంటదనమాట. సరే లీవ్ ఇట్. ఇప్పుడు ఏం కావాలంటే రోడ్ మ్యాప్ కదా! ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫ్రంట్ ఎండ్. ఓకే. ఫ్రంట్ ఎండ్‌లో మీకు ప్రెజెంట్ ఎక్కువ ట్రెండింగ్ ఉన్న టెక్నాలజీ ఏదైనా ఉందంటే రియాక్ట్, దాని తర్వాత నెక్స్ట్ జేఎస్. నెక్స్ట్ జేఎస్ ఎక్కువ అడుగుతున్నారు ఇప్పుడు. ఇది ఉన్నారు ప్రిఫర్ చేసేది ఇది. ఓకే. ఒకవేళ బ్యాక్ ఎండ్ జోలికి వచ్చారనుకోండి, నోడ్ ఆర్ జావా. 2 ఇంకా ఎక్కువ జోలికెళ్ళకండి అసలు. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, రియాక్ట్ జేఎస్ లేకపోతే నెక్స్ట్ జేఎస్. నెక్స్ట్ జేఎస్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ జేఎస్ తీసుకోండి. బ్యాక్ ఎండ్‌లోకి వచ్చారనుకోండి నోడ్ జేఎస్ తర్వాత జావా ఉంది. ఈ రెండిట్లో ఏదైనా మీరు పిక్ చేసుకోవచ్చు. ఓకే. దాని తర్వాత ఎక్కువ మంది అడుగుతుంది ఏంటంటే డెవాప్స్. సో 2023లో, 2022లో ఎలా ఉండేదంటే నువ్వు జస్ట్ ఏదో ఒక ఫ్రంట్ ఎండ్ ఒకటి వస్తే చాలు నీకు జాబ్ ఇస్తామన్నారు వాళ్ళు. అదే బ్యాక్ ఎండ్‌లో ఉందనుకోండి, సరే ఏదో నోట్ చేసి ఏదో తెలిసింది. కొంచెం ఏదో ఒక ఫీచర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినాక మీకు జాబ్ వచ్చేది. 2025 కంప్లీట్‌లీ చేంజ్ అయిపోయింది. మనకి మల్టిపుల్ స్కిల్స్ ఉండాల్సింది తప్పదు. ఫ్రంట్ ఎండ్‌లో వచ్చేసి రియాక్ట్ జేఎస్, నెక్స్ట్ జేఎస్. బ్యాక్ ఎండ్‌లో వచ్చేసి నోడ్ జేఎస్ లేకపోతే జావా. పిక్ వన్ ఏది ఒకటి అంతే. డెవాప్స్‌లో వచ్చేసి మనం మొత్తం నేర్చుకోవాలి. లైక్ సీఐసీడీ పైప్‌లైన్స్. ఇంకొకటి ఏడబ్ల్యూఎస్‌లో ఎట్లా నువ్వు డిప్లాయ్ చేస్తావు. ఇది డెవాప్స్. దాని తర్వాత సిస్టమ్ డిజైన్. సో సిస్టమ్ డిజైన్ అంటే ఏం లేదు గైస్. మామూలుగా మనకి ఆహా ప్లాట్‌ఫామ్ ఉందా? సో ఆహా ప్లాట్‌ఫామ్‌లో మనకి ఒక ప్రభాస్ వచ్చాడు రైట్? సో ప్రభాస్ వచ్చిన తర్వాత లాస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ అనుకో. 2 మంత్స్ ఆర్ 6 మంత్స్ బ్యాక్ మొత్తం క్రాష్ అయిందా? ఆహా ప్లాట్‌ఫామ్ క్రాష్ అయిందా? ఆ క్రాష్ అవ్వకుండా ఉండడానికి మనం ఎట్లాంటి విధంగా మనము సిస్టమ్ డిజైన్ అనేది మనం డిజైన్ చేస్తాం. అంటే ప్రాపర్‌గా ఎంతమంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 100 మందొచ్చినా, 1000 మందొచ్చినా, లేకపోతే 1,00,00,000 వచ్చినా, 1,00,00,000 మెంబర్స్ వచ్చినా, ఇదేదైతే ఆహా ఉంది కదా! క్రాష్ అవ్వకుండా ఉండడానికి
ఇక్కడ మొత్తము సిస్టమ్ డిజైన్ వస్తుంది. సో దీని లోపల లోడ్ బ్యాలెన్సర్స్ అంటారు, కెచింగ్ మెకానిజం అని అంటారు, దాని తర్వాత వెబ్ సాకెట్స్, వెబ్ హుక్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా సిస్టమ్ డిజైన్లో వస్తాయి. ఇవి నేర్చుకోవాలి. దాని తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే డిఎస్, దాని తర్వాత ఆల్గో. ఇది కావాలి లైక్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వ్. ఇది ప్రాబ్లమ్ సాల్వ్. ఈ 5 స్కిల్స్ మీ దగ్గర ఉంటే మీరు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీని ఈజీగా క్రాక్ చేస్తారు. ప్రెజెంట్ మీరు ఒకవేళ సర్వీస్ బేస్డ్ కంపెనీకి వెళ్ళాలనుకోండి, ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ ఈజీగా మీరు క్రాక్ చేస్తారు. ఇక్కడ లేకపోతే డివాప్స్ ఇంజనీర్గా మీరు వెళ్ళొచ్చు. ఓకేనా? లేదనుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్గా వెళ్ళొచ్చు అనమాట. మీరు ఫుల్ స్టాక్గా వెళ్ళొచ్చు ఫర్ సర్వీస్ బేస్డ్ కంపెనీలో. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత ప్రోడక్ట్లోకి షిఫ్ట్ అవుతారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ వర్క్. ఇది రోడ్ మ్యాప్. ఓకే, ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాం. ఇంక చాలు, ఇంకది. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అసలు ఇంటర్న్షిప్ అంటే ఏం చెప్పు, నీకు తెలిసిన దాంట్లో చెప్పు. ఓకే గైస్, అయితే ఇంకా చలో, మీకు డౌట్స్ లేకపోతే నేను క్లోజ్ చేస్తాను. సో హౌ టు గో. అయినా ఇప్పుడు నేను టైర్ 3 కాలేజెస్లో ఉన్న, ఆఫ్టర్ బీటెక్ గేట్ రాసి ఎంటెక్కి వెళ్ళాలి. నేను ఒక ఎస్టీ క్యాండిడేట్. నువ్వు ఎస్టీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఓసీ అవ్వచ్చు, దీనికి సంబంధం లేదు. ఇవన్నీ పెట్టుకో మాకు అసలు. ఓకే, కంపెనీ చూసేది నీ స్కిల్స్ మాత్రమే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటనేది ఎవ్వరు చూడరు. ఓన్లీ స్కిల్స్ మ్యాటర్స్ ఇక్కడ, అంతే. వాళ్ళకు వర్క్ ఇస్తారు, నువ్వు వర్క్ చేస్తున్నావా లేదా, అంతే. సింపుల్ క్వశ్చన్, అంతే. మీకు ఈ రోడ్ మ్యాప్ ఇచ్చాను. ఈ రోడ్ మ్యాప్ తీసుకెళ్ళి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి మీరు నేర్చుకుంటారా, లేకపోతే ఎక్కడైనా జాయిన్ అవుతారా, అది మీ ఇష్టం. ఇవన్నీ మొత్తం మనకు ఉండాలి. సో ఇవి ఉంటే మీరు ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ నుంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి మీరు షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇవన్నీ లేదు, నాకు స్పీడ్గా కావాలి అది ఇది అనుకుంటే మీకు రాదు, ఎప్పటికీ రాదు. టైం వేస్ట్ చేసుకోకుండా, అంతే. యా బ్రో, ఇట్స్ కంప్లీట్లీ యూజ్లెస్. యాంగులర్ కంప్లీట్లీ యూజ్లెస్. సో మీలో ఎంతమందికి అసలు డిఎస్ అంటే ఏమైనా ఐడియా ఉందా? అట్లీస్ట్ కొంచెం ఏమైనా డిఎస్ అంటే ఏంటి అని చచ్చిపోతూనే ఉంటారు అందరూ. అది ఇప్పటికి ఎన్నో వీడియోలు చేశాము, అయినా కూడా ఆ రిపీటెడ్ క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వస్తారో నాకైతే అర్థం కాదు. ఆల్మోస్ట్ ఒక 4 to 5 వీడియోస్ చేశాను ఆల్రెడీ నేను. స్టిల్ ఇంకా అడుగుతూనే ఉంటాను డిఎస్ అనేది ఇంపార్టెంటా కాదనేసి. సో మీ జీవితాంతం అంతే, మీరు ఎటు కాకుండా సక్సెస్ కాకుండా వెళ్ళిపోతారన్నమాట మీరు. ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్పారనుకో, ఒకటి చెప్పిన తర్వాత దానికి స్టిక్ అయిపోవాలి, మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఇది యూజా, ఇది యూజ్‌లెస్సా, ఏది యూజ్‌లెస్ ఉండదు బ్రో. ఎప్పుడు ఉండదు అసలు. కంప్లీట్‌గా ఏది యూజ్‌లెస్ ఉండదు. మీరు లోపలికెళ్తారు అంతే. యాంగులర్ అయినా మంచిదే, రియాక్ట్ అయినా మంచిదే. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇంకొకటి సాఫ్ట్‌వేర్ వస్తుంది, ఇంకొక టెక్నాలజీ వస్తుంది. దాన్ని నేర్చుకుంటారు అంతే. ఇప్పుడు ఒకసారి డిఎస్ఎన్ఆర్ గురించి ఇంకొకసారి చూపిద్దామా లైవ్‌లో ఏం జరుగుతుందనేసి? లైవ్‌లోనే. ఏమొద్దు మరి, ఇబ్బంది పడకండి. యాహ్! సింపుల్‌గా చెప్తా. ఓకే. అసలు ఎందుకు డిఎస్ఎన్4 అనేది ఎందుకు? మొత్తం నెక్స్ట్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి ఉంది ఈ సినిమా బుక్ మై షో అనేది ఒక అప్లికేషన్ ఉంది. సో దీన్ని బేసికలీ ఏమంటారంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇలాంటివి బిల్డ్ చేస్తారు. ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను సినిమా బుక్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు? కన్నప్ప కోసం. ఓకే, కన్నప్పని బుక్ చేసుకున్నాం. సో క్లిక్ చేయగానే మనకు సింపుల్గా డేటా
వెళ్ళిపోయిందా? అంటే ఈజీగా క్విక్‌గా యాక్సెస్ చేసుకుంటున్నామా? అలానే బుక్ టికెట్స్ మీద క్లిక్ చేస్తున్నాం. ఇమ్మీడియేట్‌గా వచ్చిందా? 2డీ మీద క్లిక్ చేస్తున్నాం. లోడ్ అయిపోయిందా? మరి ఇక్కడ ఏం చేస్తున్నా 10:30కి బుక్ చేసుకుంటున్నా. సెలెక్ట్ సీట్స్. దాని తర్వాత 1, 2 పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత పే ఆర్ఎస్ రూ. 700 అని యాక్సెప్ట్ కొడుతున్నా. దట్స్ ఇట్. రైట్? బావుందా? ఇంతవరకు బానే ఉంది కదా! ఇక్కడ ఏదైతే స్పీడ్‌గా అంటే నువ్వు క్లిక్ చేసిన వెంటనే నీకు నావిగేషన్ అవతల వెళ్ళిపోతుంది కదా! సో, డేటా లోడ్ అయిపోతుంది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అయిపోతుంది కదా! దిస్ ఈస్ కాల్డ్ ద డీఎస్ఎన్ ఆల్గో. డీఎస్ అంటే ఏమీ లేదు. డేటా స్ట్రక్చర్. ఆ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? మనకి కంటికి కనిపించే డేటా. అంటే ఈ మొత్తం ఇది ఉంది కదా! ఇప్పుడు కన్నప్ప అనేది ఒక డేటా. మా అనేది ఒక డేటా. కుబేర్ అనేది ఒక డేటా. నేమ్, యాక్షన్, డ్రామా ఇదంతా ఉంది. ఇదంతా కూడా డేటానే అనమాట. ఈ డేటాను ఒక ప్లేస్‌లో నువ్వు స్టోర్ చేయాలి. దానికోసం వచ్చిండేది ఒక్క నిమిషం. అర్థం చేసుకోండి. మామూలుగా మనకి బుక్ మై షో అప్లికేషన్ ఉంది. బుక్ మై షో అప్లికేషన్ ఉంది. రైట్? ఈ బుక్ మై అప్లికేషన్‌లో ఏముంది? మనము వెళ్తున్నాము. ఈ డేటా ఉంది కదా! కన్నప్ప, కుబేర, F1 ద మూవీ ఇవన్నీ ఉన్నాయి కదా! దీన్ని ఏమంటారు? డేటా అని అంటారనమాట. కన్నప్ప అని ఉంది కదా! దీన్ని డేటా అంటారు. అంటే ఒక దగ్గర డేటా మనం స్టోర్ చేయాలి. ఓకే. నార్మల్‌గా మన లాంగ్వేజ్‌లో ఏమంటారు? డీఎస్ అని అంటారు. డేటా స్ట్రక్చర్. ఎప్పుడు ఇయర్‌లో వచ్చేసి 2025లో అయింది. దాని తర్వాత హీరో వచ్చేసి మంచు అన్న. ఓకే. వీళ్ళంతా ఉన్నారు కదా! ఇదంతా కూడా ఒక డేటా అనమాట. దీనికోసం వచ్చినదే డీఎస్. డేటా స్ట్రక్చర్. ఇది. ఇప్పుడు ఎంత క్విక్‌గా నువ్వు తీసుకురావాలనుకుంటున్నావు? ఎంత క్విక్‌గా నువ్వు యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నావు? దీనికోసం వచ్చినదే ఆల్గోరిథమ్స్. ఆల్గోరిథమ్స్. అంటే నువ్వు బటన్ క్లిక్ చేయంగానే నాకు ఈ డేటా వచ్చేయాలి. ఇప్పుడు నెక్స్ట్‌కెళ్తున్నాను. బుక్ మై షోకి వచ్చిందా? ఇమ్మీడియేట్‌గా నాకు డేటా చూపించాలి. వితిన్ సెకండ్స్‌లో. క్లిక్ చేయంగానే నెక్స్ట్ వెళ్ళిపోవాలి. రైట్ నౌ క్లిక్ చేయంగానే నాకు డేటా మరి ఇట్లా వచ్చేయాలన్నమాట. ఇవన్నిటికి ఏముంటాయంటే ఆల్గోరిథమ్స్ ఉంటాయి. అంటే ఎంత క్విక్‌గా నువ్వు యాక్సెస్ చేస్తున్నావు, మోడిఫై చేస్తున్నావు, డిలీట్ చేస్తున్నావు. అర్థమవుతుందా? ఎంత క్విక్‌గా నువ్వు ఏదైతే టికెట్స్ ఉన్నాయో నువ్వు బుక్ చేసుకుంటున్నావు. ఎంత స్పీడ్‌గా. దీనికోసం వచ్చిండేది స్పేస్ కాంప్లెక్సిటీ, టైమ్ కాంప్లెక్సిటీ. అంటే ఎంత తొందరగా నువ్వు చేయగలుగుతున్నావు. ఇవే కాన్సెప్ట్స్. అందుకని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో యూజర్ అనేవాడు ఖచ్చితంగా వితిన్ సెకండ్స్‌లో వాడికి అప్లికేషన్ లోడ్ అయిపోవాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా వాడు ఉండడనమాట. అందుకోసం వచ్చిండేదే ఇవన్నీ. అందుకే వాళ్ళు హెవీగా డీఎస్ఎన్ ఆల్గో అడుగుతారు. దిస్ ఇస్ ఫర్ ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. అన్న మరి వాట్ అబౌట్ లైక్ సర్వీసెస్ కంపెనీస్? ఇదేంటి? అని ఒకవేళ అడిగితే సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో ఏముంటారంటే క్లయింట్స్ ఉంటారనమాట. క్లయింట్స్ ఉంటారు. అంటే ఓన్లీ క్లయింట్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ లోపల ఏదైతే కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఐబీఎం అని ఒకటుంది. ఓకే. ఐబీఎం లోపల ఒకవేళ ఒక 100 మంది ఉన్నారనుకోండి. ఆ 100 మంది మాత్రమే ఆ అప్లికేషన్ యూజ్ చేస్తారు. 1000 మంది కానీ, 1,00,000 మంది కానీ, 2,00,000 మంది కానీ ఎవ్వరు యూజ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డీఎస్ఎన్ ఆల్గోలో కూడా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు 'కన్నప్ప' సినిమా వచ్చింది రైట్? ఒకే రోజు 1,00,00,000 మంది వచ్చి హిట్ చేశారనుకోండి. మొత్తం అప్లికేషన్ క్రాష్ అయిపోద్దా? అదొక 10,00,00,000 మంది వస్తే మొత్తం క్రాష్ అయిపోద్ది కదా! దీనికైతే డీఎస్ఎన్ ఆల్గో కావాలి. ఇన్ కేస్ ఇప్పుడు ఐబీఎంలో ఒక చిన్న కంపెనీ అనుకోండి, లేకపోతే ఏదో ఒక చిన్న కంపెనీ అనుకోండి. అందులో 100 మంది ఉన్నారు. మీరు సింపుల్‌గా అరేస్ యూజ్ చేసి మీరు అప్లికేషన్ మామూలుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే డేటా క్రియేట్ చేసుకొని మనం తీసుకురావడము, మాడిఫై చేయడము, అప్డేట్ చేయడము, డిలీట్ చేయడం అవన్నీ కూడా చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఎటువంటిది మీకు అవసరమే లేదు. ఎందుకంటే 100 మంది ఉన్నారు కాబట్టి అంత పెద్ద స్పీడ్ గానీ, ఆ టైమ్ కాంప్లెక్సిటీ గానీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఇవన్నీ అవసరం లేదనమాట. అప్లికేషన్ వెల్ అండ్ రన్నింగ్ ప్రాపర్‌గా ఉంది అనుకుంటే ఇది మోర్ దెన్ ఎనఫ్ వాళ్ళకి. అందుకే సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఆల్మోస్ట్ బేసిక్ క్వెషన్స్ అడుగుతారు. బేసిక్ డీఎస్ఏ అనమాట. చెప్తున్న ఓన్లీ బేసిక్ డీఎస్ఏ క్వెషన్స్. అంటే ఒక డేటాని ఈ సేమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ డేటాని ఎట్లా క్రియేట్ చేస్తావు? ఎట్లా మోడిఫై చేస్తావు? ఎట్లా బుక్ టికెట్ చేయంగానే డేటా వెళ్తుంది? ఎలా వస్తుంది? ఇది వాళ్ళకి మోర్ దెన్ ఎనఫ్ అనమాట.
బేసిక్ డిఎస్ఏ ఉంటే సరిపోద్ది. దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ యాస్ వెల్ యాస్ సర్వీస్ బేస్డ్ కంపెనీలు ఇలానే వర్క్ అవుతాయి. అర్థమైందా? సో, అట్‌లీస్ట్ మీ టైం వేస్ట్ కాలేదనుకుంటున్నా ఈరోజు. సండే రోజు. ఫుల్ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా ఇప్పటికైనా. ఇంకిప్పటి నుంచి మీరు వెతక్కండి అసలు. ఇదేంటి? అదేంటి? టైం వేస్ట్ చేసుకోకండి. బిల్డ్ చేయండి. ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేయండి. అంతే. సరే గైస్, ఇంకా ఏం లేకపోతే క్లోజ్ చేస్తానయితే. ఇంకేవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. లేకపోతే క్లోజ్ చేస్తా. హ్మ్. నా గ్యాస్ వర్క్ అవుతుందన్నా? ఆ? బ్యాచ్ గ్రాఫ్ వర్క్ అవడం లేదా? ఎందుకు అవ్వదు? అవుతుందిగా. అదే లాగిన్ అవుతున్నా, అదే రిడాక్స్ చేద్దామని, రిడాక్స్ ఒకసారి చూద్దామని. సరే, నువ్వు కనెక్ట్ అవ్వు. పర్సనల్ కనెక్ట్ అవ్వు, నేను చెప్తా. ఓకే. గైస్, ఇంకా ఎవరికైనా ఏమన్నా ఇంకా ఇప్పుడు మన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో గానీ, సర్వీస్ కంపెనీలో గానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, మీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఏమైనా అడగాలనుకుంటే అడగండి. సో, మీకు ఒకవేళ డౌట్స్ లేకపోతే చెప్పండి. క్లోజ్ చేసి పడేద్దాం. సరే, క్లోజ్ చేద్దామా? ఓకే. థ్యాంక్ యూ. బాయ్.